సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం మెదక్ పట్టణంలోని ధ్యాన్చంద్ చౌరస్తా నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ వల్లభభాయ్ పటేల్ అని అన్నారు. ఆపరేషన్ పోలోతో తెలంగాణను భారతదేశంలో విలీనం చేసిన గొప్ప యోధుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని, ఆయన ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడని, ఆయన స్ఫూర్తితో దేశ సమగ్రతను కాపాడుతూ నేటి యువత భారతదేశ గౌరవాన్ని సమగ్రతను గురించి తెలుసుకొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు సమాజం పట్ల బాధ్యత, సామాజిక స్పృహ పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. 150వ జయంతిని మనం పురస్కరించుకొని నేషనల్ యూనిటీ డేగా ప్రతి ఇయర్ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అదే విధంగా ఈ రోజు మనం యూనిటీ మార్చ్ అనేసి కూడా టోటల్ ఒక 2 కిలోమీటర్స్ రన్ లాగా మనం పెట్టుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న చాలా మంది పిల్లలకు, చాలా మంది యువతకు, వాళ్ళందరూ కూడా మరి అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్, స్వాతంత్రం మనం ఇప్పుడు మంచిగా స్వేచ్ఛ వాయువులందరం కూడా మనం పీల్చుకోగలుగుతా ఉన్నామంటే, ఇంత స్వాతంత్రంగా మనము తిరగగలుగుతా ఉన్నాము అనేసి అంటే మనకి ఏ వృత్తి కావాలన్నా ఆ వృత్తిని మనము చేయగలుగుతా ఉన్నాం. అదే విధంగా ఏ విధమైన అన్యాయం మనకు జరిగినా కానీ దాన్ని ధైర్యంగా మనం ఎదిరించుకోవడానికి మనకి చట్టం కానివ్వండి, రాజ్యాంగం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి బాసటగా నిలుస్తా ఉన్నాయంటే దానికి అప్పుడు స్వాతంత్ర సమరయోధులు వాళ్ళందరూ కూడా ఎంతో కృషి చేస్తేనే మనకి ఇటువంటి మంచి ఆహ్లాదకరమైన మొత్తం స్వేచ్ఛ వాయువుని మనం ఇప్పుడు పీల్చుకోగలుగుతా ఉన్నాం.